రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికి మీడియా మిత్రులందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న మా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఈరోజు అంటే ఒక భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. కానీ నిన్న ఏదైతే మాకు జరిగిందో, మీరు ఏదైతే మాకు ఇచ్చిర్రో మీ దీవెనలు, మీరు ఆ రోజు డైరెక్టర్ అన్నట్టు ఇప్పటిదాకా మీ ఫస్ట్ నుంచి ఈవెంట్స్ ఇక్కడనే జరుగుతూ ఉన్నాయి. నాకు చాలామంది ఏం చేస్తారంటే మీరు అక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచే అందరికి సక్సెస్ ఉంది కదా, మాకు కూడా ఇక్కడి నుంచే సక్సెస్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రామన్నయ్య నుంచి అలా ఆశీర్వాదం ఉంటే మనకు హెల్ప్ అవుతుందని చాలామంది చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో, రామన్నయ్య ఇండస్ట్రీలో, రామన్నయ్య స్టూడియోలో అండ్ ప్రెస్ మీట్. అయితే సార్ నాకు గైడ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు సురేష్ బాబు చాలామంది ఫస్ట్ సార్ ప్రివ్యూ చూసినప్పుడు సార్ మీ చెయ్యి పడితే బ్లాక్ బాషర్ అవుతుంది సార్ అన్నాడు. నిజంగా నాకు నైట్ నుంచి అదే డైలాగ్ గుర్తొస్తుంది. నిద్ర లేచిన నైట్లో పండుకుంటే ఆ డైలాగ్ ఇక్కడ ఉన్న ఆడియన్ ఏమన్నారంటే సార్ ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు ఒక డైలాగ్ వేసింది అనమాట. అతను అందరు ఇక్కడ సార్ వచ్చి నిలబడితే మీకు రివ్యూలు కూడా చేస్తాం, వీడియో కూడా ఉంది మా దగ్గర. సార్ అతను ఏమన్నాడంటే సార్ మీ చెయ్యి పడితే సినిమా బ్లాక్ బాషర్ అవుతుంది సార్ అన్నారు. అది మాత్రం నిజం చేసిరు సురేష్ బాబు సార్. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఆయన మాట మీద నిలబడి నేను ఫస్ట్ డే చెయ్యేసి వెంకటేష్ విక్కడి నుంచి బాధపడక మేము చూసుకుంటామని చెప్పారు. అంతకుముందు బెక్కం సార్ ఏదైతే ఇప్పటిదాకా, అందుకే బెక్కం సార్ అన్నీ ఆల్రెడీ మాట్లాడారు మా గురించి. ఆయన నాతో పాటు జర్నీ చేస్తున్నాడు. మళ్ళీ మీరు అందరి గురించి చెప్తున్నాను ఏమనుకోకండి. మీ అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినాము, కష్టపడ్డాము. ఇక్కడ నుంచి మీరు అందరు కూడా సపోర్ట్గా ఉండండి. సినిమాకి ఈ రోజుతో కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఏంటంటే ఓకే ఒక మంచి ఫిలిం తీసాము, కానీ ఇంకా కొంచెం టెన్షన్ ఉంటూనే ఉంది మాకు. ఎందుకంటే చిన్న సినిమా ముందుకు రావాలి, ఇంకా చిన్న సినిమా ముందుకు రావాలి, ఒక మంచి ఫిలిం తీయగలిగినాము. మా డైరెక్టరు, మా హీరోయిని వీళ్ళందరూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు మీకు అందరికీ. హామీలు నెరవేరినాయి అంటారా? హామీలన్నీ నెరవేరిని అనుకుంటున్నా, కానీ ఇంకా కొంచెం పుష్ చేయండి సినిమాని ప్లీజ్. ఎందుకంటే చాలా చాలా కష్టాలు పడ్డాము, ఇంకా కొంచెము పెంచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము ఛాలెంజ్గా తీసుకున్నాను, చాలా కష్టపడ్డాను. 9 years నా హెల్త్ కూడా బాగాలేదు ప్రజెంట్ కూడా. డైరెక్టర్ సార్ ఈరోజు ఎందుకు చెప్తున్నా, డైరెక్టర్ సార్ ఫస్ట్ డే షూట్ కూడా ఇలానే ఉండు. ఆ రోజు ఫస్ట్ డే షూటు టైం 6 August 6 షూట్ మాది. ఆ రోజు ఏం చేసినట్టు ముందు 2 రోజుల నుంచి ఫీవర్ అతనికి, ఎందుకంటే టెన్షను షూటింగ్ టైమింగ్ హీరోయిన్ వాళ్ళిద్దరికి సేమ్ అదే విధంగా వెళ్ళాక రాగా నాకు చేతనే తెలియక అయితే ఇట్టులే ఇంకా నెక్స్ట్ అంటే ఇట్ అయిపోతుంది అని. ఆ రోజు టెన్షన్ పడి అయినా సరే సెట్లో వచ్చి పనిచేసి అతనికి యాక్షన్ అంటే కూడా చేతన అవుతలేదు ఫస్ట్ డే షూట్ తనకి. కానీ నేను ఎలా ఉన్నానంటే కుదరదు, డేట్ ఇచ్చేసాము, అందరికి చెప్పాము, ఆడియన్కి మన ఎవరు ఆర్టిస్టులకు అందరికి చెప్పేశాము, కాబట్టి మీరు ఖచ్చితంగా షూట్కి రావాలని చెప్తే తను అలా వచ్చారు, షూటింగ్ చేశారు, ఈరోజు సక్సెస్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అండ్ అంటే నాకు ఇచ్చిన మాటకి నేను ఖచ్చితంగా నేను సేవ్ చేయగలను అని ఒక మాట మీద ఉన్నాడు. ఆ మాట నిలబెట్టుకుని అంటే ప్రమోషన్లో చాలామంది డైరెక్టర్లు ఏంటంటే కొన్నిసార్లు చోటుకి రాదు. మా డైరెక్టర్ ఏం చేసినంటే తన అంటే టోటల్ ప్రమోషన్ని చక్కగా తీసుకెళ్ళి జనాలకు తీసుకెళ్ళి సినిమా తీయడమే కాదు, డైరెక్టర్స్ సినిమాని ప్రజలకు తీసుకెళ్ళినప్పుడే ప్రొడ్యూసర్ బాగుండాలి అంటారు. కానీ చాలామంది కొంతవరకు ఆ రీల్ పెట్టమన్నా పెట్టరు, సినిమాతో పని చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ లాస్ట్కు సపోర్ట్ ఉండదు. నేనేమంటున్నానంటే ఒక చిన్న ప్రొడ్యూసర్ సేవ్ చేయాలంటే ఎంతమంది అది సినిమాలో పని చేస్తారో వాళ్ళందరూ మీద వేసుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. మా సినిమాలో ఎవరైతే అందరూ పని చేసిరండి, వీళ్ళందరూ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఇది హిట్ వచ్చింది. నా ఒక్కని ద్వారా డైరెక్టర్ అయితే పుష్ చేసిండు, దాని దగ్గర వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మాకు వచ్చింది. నేనేమంటున్నానంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీరు అందరు ఎక్కడెక్కడైతే సినిమా థియేటర్లో పడ్డాయో మీరు అందరు వెళ్ళి సినిమా చూడండి, ఆదరించండి, మమ్మల్ని ముందు తీసుకెళ్ళండి. ఎందుకంటే మాకు ఇంకా కొంచెం భయం మా డైరెక్టర్కి ఎందుకు భయం అవుతుందంటే టెన్షన్ ఎందుకు అవుతుందంటే తను కూడా ఇంకా కావాలి కదా, ఇంకా కొంచెం కావాలి అంటే హ్యాపీయే, కానీ ఫస్ట్ టైం కొత్త మేము 8 సంవత్సరాలు కష్టపడుతున్నాం కదా, దీనికి ఇంకా రావాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకంటే మాట్లాడలేకపోతున్నా అంటే ఈ అంటే సక్సెస్ వస్తుంది, ఇంకా కొంచెం పెంచాలి కదా అన్న ఒక టెన్షన్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ ఏం పడకండి, డెఫినెట్లీ అంచెలంచె